హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు నిన్న ఒక వీడియో చేశాడు కదండి. ఆ వీడియోలో వీడు ఏం చెప్తున్నాడో విందాం. రియల్ ఎస్టేట్ 2.0 దీనికన్నా ముందు అనౌన్స్మెంట్. నువ్వు అనౌన్స్మెంట్ లేకుండా వీడియోలు ఎప్పుడు చేస్తావురా? నీకు ముందు అనౌన్స్మెంట్లే కదా ఇంపార్టెంట్. అసలు అదే కదా నీ స్కామ్. నేను 25th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు 7 days ఆన్లైన్లో జూమ్లో రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నా. ఫీ 10,000 రూపీస్ ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9000254254 నెంబర్కి వాట్సాప్ చేయండి. రేపు రిప్లై చేస్తాం. తర్వాత మా అసోసియేట్స్ అందరూ వెయిట్ చేయండి. మనం నెక్స్ట్ వీకెండ్ కల్లా స్టార్ట్ అవుతాం. సీరియస్గా దాని మీద వర్క్ చేస్తున్నా. నువ్వు ఏదైనా సీరియస్గానే చేస్తావురా. నువ్వు సిల్లీగా ఏం చేయవు కదా. 20 కోట్ల స్కామే చేసావు సీరియస్గా నువ్వు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాలు సీరియస్గా చేయకపోవటం ఏముంది? వీడేం చెప్తున్నాడు ఫ్రెండ్స్, రేపటి నుంచి అంటే 25th నుంచి వీడు ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ చెప్తున్నాను క్లాస్ అని చెప్తున్నాడు. అంటే వీడు ఈరోజు బెయిల్ వచ్చేసిద్దని కన్ఫర్మ్ అయిపోయాడు అనమాట. 24th బెయిల్ వచ్చేస్తుంది. సో 25th నుంచి ఇంకా నేను క్లాసులు స్టార్ట్ చేసేసుకుంటున్నాను అని వీడు ఫిక్స్ అయిపోయాడు. రియల్ ఎస్టేట్ 2.0 క్యాప్స్. దీని టైటిల్ ఏంటంటే గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ పర్సనాలిటీ యువర్ మనీ విత్ రియల్ ఎస్టేట్. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అంట. దేనికంటే మీరందరం మోసపోవడానికి ఇది పెద్ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మేమందరం ఆల్రెడీ మోసపోయాం కదా. మా తర్వాత కూడా ఇంకా చాలామంది మోసపోయారులేండి. ఇప్పుడు మళ్ళీ న్యూ బ్యాచ్ అనమాట. మోసం చేయటానికి మళ్ళీ కొత్త బ్యాచ్ రెడీ చేసుకుంటున్నాడు వీడు జైలుకి వెళ్ళక ముందు వరకు చేసిన స్కామ్ 20 కోట్ల స్కాము. వీడు జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి 10 months అయితే ఈ 10 monthsలో చేసిన స్కామ్ 1 crore స్కాము. ఈ 10 monthsలో మళ్ళీ అందరి దగ్గర నుంచి 1 crore కలెక్ట్ చేసేసాడు అనమాట. ఒక్కొక్కరి దగ్గర నుంచి 4 lakhs, 5 lakhs, 1 lakh. ఇంకా ఎవరి తలరాత, ఇంకా ఎవరికి ఎంత రాసి పెట్టుంటే అంత అనమాట. మీ కష్టార్జితాన్ని వాడికి ఇచ్చి మోసపోకండి అని ఎంత మొత్తుకున్నా వినకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారనమాట. ఇప్పుడు ఆల్రెడీ CCSలో 2 cases ఉన్నాయి. ఇప్పుడు వీడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మోసపోయారు కదా ఒక బ్యాచ్. వాళ్ళు నెక్స్ట్ 3rd caseకి రెడీ అవుతున్నారనమాట. ఇప్పుడు వీడు మళ్ళీ ఫ్రెష్గా అనౌన్స్ చేస్తున్నాడు కదా రియల్ ఎస్టేట్ 2.0 అని. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మోసపోతారు కదా. వాళ్ళు CCSలో కేసు నెంబర్ 4 అయింది అనమాట. వాళ్ళకి ఈ బ్యాచ్ మొత్తానికి ఇంకో కేసు అయింది. ఇదనమాట వీడు చేసే పనులు. వేరే ఆమె చెప్పినట్టుగా, ఆమె తిట్టే అది కూడా ఇప్పుడు నాకు అవసరం లేదు. ఆమె చెప్పినట్టుగా అదేంట్రా, నన్ను తిట్టట్లేదా నువ్వు? అవునా, నిజమా? నీకు ఇంత బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది? నేను ఇంకోసారి తన గురించి వాళ్ళ గురించి నెక్స్ట్ పాడ్కాస్ట్లో వీడియోస్లో చెప్పను. ఇది మీకు ప్రామిస్ చేస్తున్నా. వీడు చేసే ప్రామిస్లు ఎలాంటియో ఇప్పటికీ నేను 100 సార్లు ఆల్మోస్ట్ ప్రూవ్ చేస్తుంటా ఫ్రెండ్స్. వీడి ప్రామిస్లు కూతురు మీద ఒట్టేశానంటాడు, ఇంకా గాడ్ ప్రామిస్ అంటాడు. ఇంక మామూలు ప్రామిస్లు కాదు. వీడికి ప్రామిస్ అనే మాటకి ఉన్న మీనింగ్ కూడా తెలియదు ఫ్రెండ్స్. వీడి నోటికి ఏదొస్తే అది వాగడం ఒక్కటే తెలుసు వీడికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 9 months ago చేసిన వీడియో ఇది. ఇందులో ఏం చెప్తున్నాడో వినండి. 15-16 తారీఖు అంటే ఈరోజు సాటర్డే కదా. నెక్స్ట్ సాటర్డే అండ్ సండే 2 days ఆఫ్లైన్ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. తర్వాత 23rd రోజు మార్నింగ్ 6 నుంచి 10 వరకు జూమ్లో ఫాలోఅప్ క్లాస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ క్లాస్ మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే చాలామంది మళ్ళీ అడుగుతున్నారు. కొంతమంది కన్నా పనికొస్తానే ఉద్దేశం. తర్వాత రియల్ ఎస్టేట్ క్లాసులు కంటిన్యూ అవ్వవు. మీమాంసా నెక్స్ట్ మంత్ July 1st నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత నాకు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయను, చేయను. విన్నారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ జూన్ 15th, 16th రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసు. ఇదే లాస్ట్ క్లాసు. ఇంకా నేను రియల్ ఎస్టేట్ క్లాస్ అనేది చెయ్యను, మాటిస్తున్నాను అన్నాడు. వీడి మాటలు ఇంకా ఎలా ఉంటాయో మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నారు. 1 సంవత్సరం కాదు, వాడు ఛానల్ పెట్టిన దగ్గర నుంచి వాడి వీడియోస్ అన్నీ ఒకసారి చూస్తే మొత్తం వీడు ఎంత మాట మీద నిలబడేవాడో అర్థమవుతుంది.
నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, వీడి బతికే ఈ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసులు, ఈ స్కాములు అని. వాడు మళ్ళీ మళ్ళీ అది ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. వీడి జన్మకి మారడు, ఇంకా ఇలా మోసాలు చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.